హాయ్ ఎవ్రీవన్, జై జనసేన గోపాలకృష్ణ లాక్స్కి తిరిగి స్వాగతం. పవన్ కళ్యాణ్ తెలంగాణ గడ్డపై ఉదయించిన జెండా జనసేన పార్టీ. మా పార్టీ జనసేన పార్టీ, మా నాయకుడు పవన్ కళ్యాణ్, మా ఎన్నికల గుర్తు గాజు గ్లాసు అంటున్నారు జన సైనికులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా రాజకీయ పార్టీగా గుర్తించింది. అలాగే గ్లాస్ టంబ్లర్ అంటే గాజు గ్లాసు గుర్తుని శాశ్వతంగా జనసేన పార్టీ గుర్తుగా రిజర్వ్ చేస్తూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఎన్నికల సంఘం అధికారికంగా లెటర్ పంపింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించింది. మనందరికీ తెలిసిన విషయమే. మొత్తం 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పార్టీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ రిజిస్టర్డ్ పార్టీగా గుర్తింపు పొందింది. పార్టీకి శాశ్వతంగా గ్లాస్ టంబ్లర్ గాజు గ్లాస్ గుర్తును పొందింది. ఇలా జనసేన పార్టీ రిజిస్టర్డ్ పార్టీగా రిజిస్టర్డ్ గుర్తును పొందటం శుభపరిణామం. జనసేన సాధించిన విజయం. జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంస్థ గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్గా ఇచ్చింది. ఈ ఫ్రీ సింబల్ అనేది కొత్తగా స్థాపించిన పార్టీలకు లేదా గుర్తింపు లేని రిజిస్టర్ పార్టీలకు, ఇండిపెండెంట్ అభ్యర్థులకు అంటే స్వతంత్ర అభ్యర్థులకు ఫ్రీ సింబల్స్ కేటాయిస్తారు. ఇప్పుడు తాజాగా 2024 ఘన విజయం తర్వాత జనసేన పార్టీని రికగ్నైజ్ చేసి గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేసింది. జనసేనకు శాశ్వతంగా గ్లాస్ టంబ్లర్ గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. కేంద్ర ఎన్నికల సంఘం రికగ్నైజ్ ఉన్న పార్టీలకు మాత్రమే ఈ శాశ్వతంగా గుర్తులు కేటాయిస్తుంది. ఇప్పుడు జనసేన పార్టీకి కేటాయించిన ఈ రిజర్వ్డ్ గుర్తు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీలకు ఎన్నికల సంఘంలో గుర్తింపు ఉన్న రాష్ట్ర పార్టీలు. ఇప్పుడు తాజాగా జనసేన కూడా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. ఈ రిజర్వ్డ్ గుర్తులను ఇతరులకు కేటాయించరు. భవిష్యత్తులో ఏ ఎన్నిక జరిగినా గాజు గ్లాస్ గుర్తు మీద మరి ఏ ఇతర పార్టీ కానీ స్వతంత్ర అభ్యర్థి కానీ పోటీకి నిలబడలేరు. ఆ గుర్తును వేరే ఎవరికి కేటాయించదు ఎన్నికల సంఘం. పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ ప్రజా సమస్యలపై జనసేన పోరాటం ఆగలేదు. సమస్య ఎక్కడుంటుందో జనసేన అక్కడ ఉంటుంది. ఈ మధ్య కాలంలో దేశంలోనే ఎక్కువగా పాపులర్ అయిన నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, జన సైనికులకు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనులకు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇది ఎవరు గ్రహించటం లేదు. పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ ఏదైతే ఉందో అది రేపు రాజకీయ నాయకుల మధ్య పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నప్పటికీ తప్పు చేసిన ఎవరినీ వదలటం లేదు. ఎవరు సరిగ్గా పనిచేయకపోయినా ఊరుకోవట్లేదు. అందరితోనూ సీరియస్గా వర్క్ విషయంలో, పని విషయంలో వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత చాలా ఉంటుంది. ఈ రాజకీయాల్లో వెనక ఏం జరుగుతాయో తెలియదు మనకి. ఇప్పటికే చాలాసార్లు ఆయన మీద ప్రాణహాని కానీ, అటాక్స్ కానీ, మొన్నటికి మొన్న పార్వతీపురంలో ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ వన్ డే పవన్ కళ్యాణ్ గారితో పాటే ప్రోటోకాల్లో ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ డ్యూటీ చేశాడు. నిన్న కాక మొన్న జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మీద డ్రోన్ తిరిగింది. హైదరాబాద్ ఇంటి మీద రెక్కీ నిర్వహించారు గతంలో. ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఆయనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు మరింత జాగ్రత్తగా ఆయన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫ్రెండ్స్,
ఇది ఈరోజు టాపిక్. ఇక్కడి వరకు అంటే ఈ వీడియో చివరి వరకు మీరు చూశారు అంటే మీకు నచ్చింది అని. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వీడియో లైక్ చేయకపోతే ఇప్పుడు చెయ్యండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియజేయండి. దాని ద్వారా యూట్యూబ్ మీరిచ్చే లైక్, షేర్, కామెంట్స్ రికగ్నైజ్ చేసి మరింత మందికి రికమెండ్ చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని వారు, కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. జై హింద్.